వెల్కమ్ టు వీటీ న్యూస్. స్థానిక సంస్థలలో అన్ని స్థానాల నుంచి పోటీ లోక్ తాంత్రిక జనతా దళ్ పార్టీ వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారని లోక్ తాంత్రిక జనతా పార్టీ అధ్యక్షుడు జావేద్ రాజా తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మధ్యల సంజయ్ ఆనంద్ను ఎంపిక చేసి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భిన్న జాతులు సంస్కృతులకు నిలయమైన దేశంలో సెక్యులర్ విధానాలే శ్రీరామ రక్ష అని అన్నారు. ఈ నేపథ్యంలోనే అందరి హక్కులను రక్షించడమే లక్ష్యంగా తమ పార్టీ ముందుకు వెళుతుందని తెలిపారు. ఓటు మీదే హక్కు మీదే అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం కలిగించి రాజ్యాధికార విశిష్టతను తెలియజేస్తామన్నారు. నిమ్న వర్గాల ప్రజలకు అవకాశాలు కల్పిస్తామని తెలియజేశారు. రాజ్యాంగ ఫలాల కోసం మన ఓటు, ప్రజల యజమానుల కోసం మన ఓటు, ప్రజల యజమానుల కోసం మన ఓటు, రాజ్యాంగం ఆదేశించిన ఆదేశిక సూత్రాల కోసం మన ఓటు, రాజ్యాంగ ఆదేశిక సూత్రాల కోసం మన ఓటు, సమానత్వం కోసం మన ఓటు, నూతన సమాజం సమానత్వంతో మన ఓటు, నూతన వ్యవస్థ. पार्टी ने आज तेलंगाना प्रदेश के लिए एक नए अध्यक्ष का नियुक्त किया है. आने वाले कॉरपोरेशन चुनाव में और लोकल बॉडी चुनाव में हमारी पार्टी चुनाव लड़ेगी अपने दम के साथ. और हमारी पार्टी का मानना है कि 50% महिलाओं को हम आरक्षण देंगे और नौजवानों को भी उनमें भागीदारी का मौका मिलेगा. మా మధ్యలో మా నేషనల్ ప్రెసిడెంట్ గారు జావేద్ రాజా గారు సమీక్ష కొరకై వారు భారతదేశమంతా పర్యటన చేస్తున్నారు. దాని పక్షంగానే వారు తెలంగాణ రాష్ట్రంలో కూడా వచ్చి పర్యటన చేస్తూ సమీక్ష చేస్తూ ఇంకా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు పార్టీ ద్వారా ఎలా చేయాలో నాయకులను నియమించడం. అదేవిధంగా మా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ప్రతి కులంలో సామాజిక సమగ్ర అభివృద్ధి మేము పెంపొందించాలని, అవగాహన తీసుకురావాలని, ప్రజలను ఎడ్యుకేట్ చేయాలని, ఎంపవర్ చేయాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. నేషనల్ ప్రెసిడెంట్ జావేద్ రాజా గారు, తర్వాత తెలంగాణ ఆంధ్ర ఇన్ఛార్జ్ మా మధ్యలో ఉంటున్న రత్నం గారు, వారి యొక్క ఆధ్వర్యంలో నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు వారిద్దరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే దినాల్లో జరగబోవు లోకల్ బాడీ ఎలక్షన్స్, ముఖ్యంగా సర్పంచ్, జెడ్పీటీసీస్, ఎంపీటీసీస్, ఈ ఎలక్షన్లలో లోక్ తాంత్రిక జనతా దళ్ పార్టీ గట్టి పోటీ ఇవ్వాలని, నాయకులను ప్రతి ఒక్క ఎలక్షన్స్లో వాళ్ళని నిలబెట్టి ప్రాముఖ్యంగా రాబోయే 2029 అన్ని ఎన్నికలలో జరగబోయే ప్రతి ఎన్నికలలో పోటీ ఉంటుంది. దాని నిమిత్తమై సమీక్ష కొరకు మన మధ్యలో నేషనల్ ప్రెసిడెంట్ గారు జావేద్ రాజా గారు వారి యొక్క ఆధ్వర్యంలో సమీక్ష జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ సమ్ముఖంగా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాలలో అనేకమైన డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. వాటిని సమీక్షించడానికి సార్ గారు వచ్చారు. అదేవిధంగా మన మధ్యలో ప్రాముఖ్యమైన నాయకులు శాంపల్ గారు, నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్, వారు కూడా మన మధ్య ఉండడము చాలా సంతోషకరం. వారి యొక్క మద్దతు కూడా ఈ యొక్క పార్టీకి వారు తెలియజేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా సమగ్ర సమాజంలో సమగ్ర అభివృద్ధి జరగాలని, ప్రతి కులం వారికి పార్టిసిపేషన్ ప్రాముఖ్యంగా ఈక్వల్ డిస్ట్రిబ్యూటివ్ పాలసీస్ ఉండాలని ఈ యొక్క ఎల్జేడీ పార్టీ ప్రాముఖ్యంగా పనిచేస్తుంది. ముఖ్యంగా కేవలం తెలంగాణ మాత్రమే కాదు, ఆంధ్ర, ఇండియా అంతా కూడా ఇదే పాలసీస్ పెట్టుకొని ముందుకు సాగు. ఏ పార్టీ అయినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని సంరక్షిస్తూ సాగిపోతామంటే అది ఎంతో స్వాగతించవలసిన విషయం. ఈ రోజున మన దేశంలో ఆ రాజ్యాంగాన్ని సవరించేది గాను, లేకపోతే తోలునాడేది గాను, కించపరిచేది గాను, తక్కువ చేసే విధానాలు చాలా వస్తున్నాయి. వారిచ్చిన ఈ పార్టీ ఇచ్చిన ఈరోజు పత్రికా ప్రకటనలో 100%
we will take care of the constitution and constitution's features అవి అప్లికబుల్ చేస్తామని చెప్తున్నారు. దాన్ని డాక్టర్ అంబేద్కర్ గారి స్టూడెంట్గా నేను ఆయన్ని చదువుకున్నాను, ఆయన జీవితాన్ని. దానికి ఆ విధంగా మరి ఈ పార్టీ ఇటువంటి పని చేస్తున్నందుకు మేము భారతదేశంలో 28 రాష్ట్రాల్లో వారికి తోడుగా ఉంటాం. మరి రాజ్యాంగాన్ని సంరక్షిస్తూ రాజ్యాంగం వక్రీకరించబడకుండా, రాజ్యాంగం క్షీణించిపోకుండా, లేకపోతే రాజ్యాంగాన్ని తప్పుడుగా తీయకుండా దాన్ని మనసా వాచ వర్డ్ అండ్ డీడ్లో దాన్ని పాటిస్తారని ఈ యొక్క పార్టీ ప్రకటించిన దాన్ని మేము స్వాగతిస్తూ, మరి అనేక అంశాలు ఉన్నాయి, పెద్దలు ఉన్నారు, వారందరూ కూడా మాట్లాడతారు. తర్వాత మీరు అడిగినప్పుడు ప్రశ్నలు ఏమైనా ఉంటే నేను సమాధానం ఇస్తాను. థ్యాంక్ యూ. విషయమై ఎంఈ సంజయ్ గారు కూడా ఉన్నారు. వారు కూడా వారికి ఇంగ్లీష్లో ఎక్కువగా ఫ్లూయెన్స్ ఉంది కాబట్టి వారు ఇంగ్లీష్లో కొన్ని నిమిషాలు వారు కూడా మాట్లాడతారు. అవర్ నేషనల్ ప్రెసిడెంట్ Mr. Javed Raza Garu for giving me this opportunity, and I thank our Andhra State President Brother Ratnam Garu for giving me this opportunity. And I speak on behalf of women, and I speak on behalf of Loktantrik Janata Dal Party, and I would like to invite all the women who would like to participate in active politics to come and join our party, as we believe in 50% representation of women in our party for the equality and equal rights of women. Please come and join us to fight for the freedom of women and equal rights of women. Thank you. లోక్తాంత్రిక్ జనతాదళ్ తెలంగాణ నూతన అధ్యక్షులు ఎం సంజయ్ ఆనంద్ గారికి అభినందనలు తెలుపుతూ, మీ నాయకత్వంలో 2028లో తెలంగాణలో ప్రజాప్రభుత్వం, తెలంగాణ ప్రజల ప్రభుత్వం రావాలని ఆకాంక్షిస్తూ విశేష చెబుతున్నాం. తెలంగాణలో మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడాలి. కేంద్రంలో కూడా తెలంగాణ ప్రాతినిధ్యం ఉండి కేంద్ర బడ్జెట్ నుంచి న్యాయమైన వాటా వచ్చే ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, దేశంలో ఏర్పాటు చేయడానికి ఎల్జేడి లోక్తాంత్రిక్ జనతాదళ్ భాగస్వామ్యం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పార్టీ అవుతుందని ఆకాంక్షిస్తూ, నూతన అధ్యక్షులు సంజయ్ ఆనంద్ ప్రజాసేవకు రావడాన్ని స్వాగతిస్తున్నాం. విజయం కావాలని ఆకాంక్షిస్తున్నాం. సంజయ్ ఆనంద్ ప్రజాసేవ చేయటానికి రాజ్యాంగ, ప్రజాస్వామిక, పార్లమెంటరీ ఫలాలు సహజంగా పూర్తిగా ప్రతి ఓటరికి, తెలంగాణలో ఉన్న ప్రతి ఓటరికి అందించడానికి ఆయన కంకణం కట్టుకొని నాయకుడుగా కాకుండా సేవకుడుగా తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి వచ్చాడు. తెలంగాణ ప్రజలారా ఎల్జేడీలో చేరమని, ఎల్జేడీలో భాగస్వాములు కమ్మని ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ ఎల్జేడీ లోక్తాంత్రిక్ జనతాదళ్లో సంజయ్ ఆనంద్ గారి నాయకత్వంలో తెలంగాణలో నూతన సమాజాన్ని తీసుకొచ్చి, మతపరమైన నూతన సమాజాన్ని, స్త్రీ పురుష లింగ సమానత్వం ఉన్న నూతన సమాజాన్ని, ఆర్థిక సమానత్వం, ఆర్థిక ప్రజాస్వామ్యం, తెలంగాణలో ఉన్న ప్రతి ఓటరికి ఆర్థిక ప్రజాస్వామ్యం రావడానికి ఈ పార్టీ సంజయ్ ఆనంద్ గారి నాయకత్వంలో పనిచేస్తుంది. అదే కాకుండా కుల సమానతలు తీసుకొచ్చిన ఒక నూతన సమాజం నిర్మించడానికే ఈ ఎల్జేడీ లోక్తాంత్రిక్ జనతాదళ్ సంజయ్ ఆనంద్ గారు పనిచేయడానికి కంకణం కట్టుకున్నారు. సంజయ్ ఆనంద్ గారు ఎల్జేడీ తెలంగాణ నూతన వ్యవస్థను నిర్మించడానికి, ఆ నూతన వ్యవస్థలో అన్ని కులాలకు న్యాయమైన వాటా వచ్చే విధంగా జడ్జిల్లో, మంత్రుల్లో, అసెంబ్లీ, పార్లమెంట్లో, విద్యలో అన్ని కులాలకు, తెలంగాణలో ఉన్న అన్ని కులాలకు వ్యవస్థ అంతటిలో న్యాయమైన వాటా తీసుకురావడానికి సంజయ్ ఆనంద్ గారు తెలంగాణ ప్రజలందరికీ సేవ చేయడానికి వచ్చారు. తెలంగాణ ప్రజలారా సంజయ్ ఆనంద్ గారి నాయకత్వాన్ని, పిలుపుని అందుకొని భాగస్వాములు కండి, సహచరులు కమ్మని పిలుపునిస్తున్నాం. తెలంగాణ ప్రజలందరికీ సేవ చేయటానికే ఇది ఎల్జేడీ పార్టీ. మరి ప్రత్యామ్నాయ పార్టీగా, భారతీయుల పార్టీగా డిగ్రీ చదివి 16 సంవత్సరాలు ఉద్యోగం చేసిన భారతీయులందరూ, ఎన్ఆర్ఐలందరూ సహచరులు భాగస్వాములు చేసుకొని ప్రజాసేవకు వచ్చిన సంజయ్ ఆనంద్ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాం. తెలంగాణలో ఉన్న రైతులందరికీ, వ్యవసాయదారులందరికీ పంటకు లాభదాయక ధర రావటానికే ఎల్జేడీ లోక్తాంత్రిక్ జనతాదళ్, పండించిన పంటకు లాభదాయక ధర, పండించేవాడికి భూమి కోసమే ఎల్జేడీ సంజయ్ ఆనంద్ పనిచేయటానికి, తెలంగాణ ప్రజల సేవ చేయటానికి వచ్చింది. మరి కూలీకి, కార్మికుడికి సమాన
కనీస వేతనం ఇప్పించడానికే ఎల్జేడి సంజయ్ ఆనంద్ పనిచేయబోతున్నారు. మరి సమాన మేలిమి విద్య, వైద్యం, ఉద్యోగం, జీతాలు, యాజమాన్యం, ప్రభుత్వ సేవలు ప్రతి ఓటరికి సహజంగా పరిపూర్ణంగా తెలంగాణలో ఉన్న ప్రతి ఓటరికి కల్పించడానికే ఎల్జేడి లోక్తాంత్రిక్ జనతాదళ్ సంజయ్ ఆనంద్ సేవ చేయడానికి ప్రజల ముందుకు వచ్చారు. మరి మహిళలకు 50% పదవుల్లో సీట్లలో వాటా కల్పించి హిందూ కోడ్ బిల్లుతో సమానత్వం న్యాయమయమైన వాటా తీసుకురావడానికే లోక్తాంత్రిక్ జనతాదళ్ సంజయ్ ఆనంద్ ప్రజాసేవలోకి వచ్చారు. బీసీలకు మండల సిఫార్సులు అమలు చేసి సమానత్వం న్యాయమైన వాటా తీసుకురావడానికే ఎల్జేడి సంజయ్ ఆనంద్ పనిచేయబోతున్నారు. మరి ఓసీ సూత్రులకు, కాపు, రెడ్డి, కమ్మ, వెలమలకు చదువుల్లో, ఉద్యోగాలలో, పదవుల్లో న్యాయమైన వాటా కల్పించడానికే ఎల్జేడి లోక్తాంత్రిక్ జనతాదళ్ సంజయ్ ఆనంద్ పనిచేయబోతున్నారు. యూత్ అందరికీ కోఆపరేటివ్లో, గవర్నమెంట్లో, పబ్లిక్ సెక్టార్లో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా దిగుమతులను ఆపి, క్రోనీ కార్పొరేటిజాన్ని ఆపి, యాంత్రీకరణను ఆపి యువతందరికీ ఉద్యోగాలు కల్పించడానికి సేవకుడుగా, యువకులకి, తెలంగాణ ప్రజలందరికీ సేవకుడుగా వచ్చిన సంజయ్ ఆనంద్ని ఆదరించమని, సంజయ్ ఆనంద్తో, ఎల్జేడీతో, లోక్తాంత్రిక్ జనతాదళ్తో చేరాలనుకుంటున్న వాళ్ళు, ఓటర్లను చైతన్యవంతులు చేయడంలో సహచరులు, భాగస్వాములు కావాలనుకుంటున్న వాళ్ళు, పోటీ చేయాలనుకుంటున్న వాళ్ళు ఎం సంజయ్ ఆనంద్ని 7671001976కి 8500245695కి సంప్రదించి సహచరులు, భాగస్వాములు కమ్మని, సంజయ్ ఆనంద్ గారి నాయకత్వాన్ని, ఆయన ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన ఆ సందర్భాన్ని ఆహ్వానించి గౌరవించమని తెలంగాణ ప్రజలకు పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ. मीडिया के साथियों को मैं धन्यवाद देना चाहता हूं कि आप लोगों ने आज यहाँ पे प्रेस क्लब में हमारी पार्टी के राज्य के नवनियुक्त अध्यक्ष संजय जी और आंध्र प्रदेश के अध्यक्ष और तेलंगाना प्रदेश के कोऑर्डिनेटर रत्नम जी के आह्वान पर आप यहाँ पर आए हैं। हमारा उद्देश्य आज की प्रेस कॉन्फ्रेंस का ये है कि पिछले कुछ महीनों से हमारी पार्टी का संगठन का विस्तार नहीं हो पा रहा था। इसके कारण हम लोगों तक नहीं पहुंच पा रहे थे तेलंगाना राज्य में। आज संजय जी का कि जो अध्यक्ष पद की घोषणा रत्नम साहब ने की है, मैं इस प्रस्ताव का समर्थन करता हूं और हम ये विश्वास दिलाते हैं तेलंगाना की जनता को कि अगर हमारी ओर से इस प्रदेश के लोगों को जो भी समर्थन प्रयास प्राप्त करना होगा, हम उसमें आपको हर स्तर पर मैं आपकी मदद करूंगा। जहां तक पिछले दिनों नवंबर के महीने में यहाँ पे विधानसभा के चुनाव हुए थे, उन विधानसभा चुनाव में हमारी पार्टी का कोई अच्छा प्रदर्शन नहीं हो पाया क्योंकि संगठन का ढांचा बहुत अच्छा नहीं था। लेकिन आज संजय जी ने जो कमान संभाली है प्रदेश की, हमें विश्वास है। डॉक्टर सैम पॉल साहब यहाँ बैठे हैं जो एनसीसी के चेयरमैन हैं और हमें इनसे बहुत ज़्यादा अपेक्षाएं हैं। और जो हमारी ये जो महिला विंग के अध्यक्ष हैं, हमारी पार्टी का ये उद्देश्य है, आज से नहीं पिछले 20 सालों से हम ये प्रयास कर रहे थे कि लोकसभा हो या विधानसभा हो, महिलाओं की भागीदारी 50% होनी चाहिए। हमें आज की तारीख में जो आपकी विधानसभा बनी है, इसमें महिलाओं की जो भागीदारी है वो 50% नहीं है। तो हमारा प्रयास ये रहेगा कि इस प्रदेश की जो आम महिलाएं हैं, उनका प्रदेश की राजनीति में एक उनको हिस्सा मिलना चाहिए। और कम से कम हमारी पार्टी का ये कमिटमेंट है
कि हम महिलाओं को 50% सीटों पे लड़ाने का काम करेंगे। दूसरा ये है कि आप सभी को मालूम है कि पिछले दिनों जो लोकसभा के चुनाव हुए थे, किसी एक पार्टी को बहुमत नहीं मिला था, चाहे वो एनडीए हो चाहे वो इंडिया हो। लेकिन उन्होंने गांठ साठ करके कभी उन्होंने इनकम टैक्स से डराया, कभी ईडी से डराया, कभी सीबीआई से डराया, और 242 सीटों वाली पार्टी ने बहुमत हासिल करके इन सरकारी विभागों का दुरुपयोग करके केंद्र में सरकार बना ली। लेकिन आज पहली बार 10 साल तक इन्होंने कभी भी ये कहा कि ये बीजेपी की सरकार है। आज कम से कम नरेंद्र मोदी की सरकार ये कह रही है कि ये एनडीए की सरकार है। आज विपक्ष की आवाज़ जो है लोकसभा में सुनी जा रही है। इससे पहले ये होता था 10 साल तक कोई भी बिल, अगर आपको याद हो 2019 में जिस तरीके से 370 को जिस तरीके से हटाया गया था कश्मीर के मामले को लेकर, या 3 तलाक का मामला जो था, जिस तरीके से सदन में किसी भी प्रकार की बहस किए बना। अब मैं आपको ये भी बता दूं, एक टाइम वो आया था जबकि 200 सांसद निलंबित कर दिए गए हाउस के अंदर और 20 बिल पास करा लिए गए। लेकिन आज वो समय नहीं है। अगर ये बिल लाने वाले थे, वो बिल जो था एक ब्रॉडकास्टिंग बिल था, जो ब्रॉडकास्टिंग बिल ये लाना चाहते थे जिसमें आप लोगों की पावर को कर्टेल किया जा रहा था, जो प्रेस की आज़ादी थी उसको छीनने जाने वाला था। ये अपोजिशन के दबाव में उस बिल को रोक लिया गया। आपको याद होगा यूनिफॉर्म सिविल कोड का जो बिल लाए थे, उसको जो है जेपीसी जॉइंट पार्लियामेंट्री कमेटी को रिफ़र कर दिया गया। वो दिन दूर नहीं, ये ज़्यादा दिन तक सरकार, इनको ये है कि ये वो सरकार वही है जो 2019 वाली सरकार थी, जो 2024 की सरकार में ये बहुत बड़ा अंतर आया है। हम आपके प्रदेश में आज जो बैठे हैं, इसके माध्यम से, इस प्रेस कॉन्फ्रेंस के माध्यम से हम यहाँ की सरकार को भी ये बताना चाहते हैं, रेड्डी साहब की सरकार है, कांग्रेस की सरकार है, उनको मैं देख रहा हूँ और मैं उनसे ये अपेक्षा करता हूँ जो उन्होंने अपने चुनाव में वादे किए थे, जो आम जनता से सरोकार करने वाले वादे थे, उनको पूरा करने का काम करें। हम उनके साथ कंधे से कंधा मिला के जहाँ भी हमारी ज़रूरत होगी हम उनके साथ मिल के काम करने के लिए तैयार हैं। अगर उन्होंने जनता की अपेक्षाओं को नज़रअंदाज किया तो हमारी पार्टी उनके खिलाफ भी बोलने के लिए मजबूर नहीं होगी। ये मैं आपके माध्यम से ये कहना चाहता हूँ। हो सकता है आने वाले अगले हमारी विजिट में मैं मुख्यमंत्री से स्वयं मिलूँगा और यहाँ की जो और जनता से जुड़ी हुई जो समस्याएं हैं उनके ऊपर हम लोग उनसे विचार विमर्श करेंगे। और हम चाहते हैं ये जो सरकार है कांग्रेस की, चूँकि हम इंडिया गठबंधन का हिस्सा नहीं है, लेकिन ना होने के बावजूद हम चाहते हैं इस देश में सेकुलरिज्म जो है वो उसको मेंटेन किया जाए, कम्युनल हार्मोनी को मेंटेन किया जाए। इसलिए हम आज आपके बीच आए हैं और हमारी पार्टी तेलंगाना राज्य में इस सरकार का पूर्ण रूप से समर्थन करेगी। ये मेरा आपके बीच करने का इरादा था। अगर कोई सवाल हो तो नहीं, मैं ये नहीं कह रहा हूँ। मैंने ये कहा है कि हम अभी तक इंडिया का हिस्सा नहीं है, लेकिन हमारी पार्टी जो है यहाँ प्रदेश में हम रेड्डी साहब को उनका जो काम करना है हम उनके साथ मिलकर काम करने के लिए तैयार हैं, आम जनता से जुड़े मुद्दों पर। नहीं, हमारा प्रयास ये होगा कि मैक्सिमम सीटों पे हम चुनाव लड़ाएंगे। उसमें महिलाओं की भागीदारी जो होगी 50% होगी हर लेवल पे।
पंचायत, ग्राम पंचायत, जिला पंचायत और सब रहेगा। मैं पार्टिसिपेट करेगी पार्टी, हमारी पार्टी उसमें पार्टिसिपेट करेगी। देखिए, जहाँ तक ट्रिपल तलाक बिल की बात है, कोई भी बिल को पार्लियामेंट में लाने से पहले सारी अपोजिशन पार्टियों की एक मीटिंग बुलाई जाती है, जो प्रोसेस है। हम कोई सपोज कीजिए बिल ला रहे हैं और या हम किसी मुद्दे को आगे ले जाना चाहते हैं, तो हमारी जो यहाँ की यूनिट है, हम उसके बीच में उसको डिस्कस करेंगे। हो सकता है उसमें कुछ अमेंडमेंट आ सकते हैं, इधर उधर से उसको हम इसको कहते हैं कंसेंसस डेवलप करेंगे, कंसेंसस से ही बिल आया जाएगा। आपने जो भी जिन दो कानूनों की बात कर रहे हैं, ट्रिपल तलाक और 370 का, आपको ये बता रहा हूँ मैं, 370 के लिए आपने एकदम से जम्मू एंड कश्मीर और लद्दाख को, जम्मू कश्मीर यूनियन टेरिटरी और लद्दाख यूनियन टेरिटरी बना दिया 2 मिनट के अंदर। लेकिन उसमें आपको जो होता है, ये बिल जो है असेंबली से पास होगा तब सेंट्रल जाता है। आपने असेंबली से पास नहीं करवाया, ना वहाँ से रिकमेंड होके आया, तो ये अभी जो है ऑलरेडी पेंडिंग है सुप्रीम कोर्ट में। आपने लागू तो कर दिया, लेकिन अभी सुप्रीम कोर्ट में पेंडिंग है। और मैं आपकी जानकारी के लिए, जैसा कि इन्होंने ये बिल में शो करना चाहते थे कि 370 के बाद क्या उसको बोलते हैं, आतंकवाद मुक्त प्रदेश बना, यूनियन टेरिटरी बनाएंगे। आपको पता है पिछले जब से 370 को उन्होंने एब्रोगेट किया है, कितने लोग हमारे सिपाही और आर्मी के लोग शहीद हो गए। कहीं ना कहीं तो आपका जो एजेंसीज हैं, जो सिक्योरिटी एजेंसीज हैं, इंटेलिजेंस यूनिट्स हैं, कहीं ना कहीं तो फेलियर है उसका। या हमारे नौजवान या हमारे जवान जो है शहीद होने के लिए भेजे जाते हैं। आप अपने पड़ोसी देशों से संबंध नहीं बना पा रहे हैं, ये किसकी जिम्मेदारी है? जो सरकार सत्ता में, जो पार्टी सत्ता में है, ये उसकी जिम्मेदारी है ना। मैं ये नहीं कह रहा हूँ आतंकवाद बढ़ गया, लेकिन जो आप क्लेम कर रहे हैं कि 370 के बाद वहाँ के लोगों को रोजगार के अवसर मिल गए, वहाँ के लोगों में एम्प्लॉयमेंट बढ़ गया, वो कहाँ है? ऑन पेपर है। अभी कश्मीर में इन्होंने जो चुनाव घोषित किए हैं, 3 फेज में चुनाव होगा, 24, 28 और 1 अक्टूबर को। हमारी पार्टी वहाँ भी लड़ रही है, लेकिन हमारा एजेंडा ये है कि कश्मीर में आतंकवाद नहीं होना चाहिए। आतंकवाद हम सबके लिए बहुत ख़तरनाक चीज़ है। हम चाहते हैं कि वहाँ के लोगों में एक जो है अपनापन पैदा कीजिए, उनको कॉन्फिडेंस दीजिए, उनको एम्प्लॉयमेंट दीजिए, एम्प्लॉयमेंट जनरेट कीजिए। वो कोई भी सूरत में हो सकता है। कौन? हाँ, मेरी व्यक्तिगत राय पूछ रही या पार्टी की राय पूछ रही? पार्टी कश्मीर इज आवर पार्ट, हमारे देश का हिस्सा है और था और रहेगा। और जो वहाँ की जो छोटी मोटी समस्याएं हैं, उस पर हमें आपको मिलके उसका समाधान निकालना चाहिए, ना कि मैं गोली और बारूद और जेलों में। आज मालूम है आपको कितने कश्मीर के लोग जो तिहाड़ जेल दिल्ली में है, अंडर ट्रायल है, आज तक उनका ट्रायल नहीं शुरू हुआ। क्या 20 साल से जो लोग जेल में हैं, जिनका ट्रायल नहीं हो, उनकी वो 20 साल की ज़िंदगी सरकार वापस कर सकती है? आपने नौजवान लड़कियों को वहाँ से उठा लाए, NIA ने वहाँ से उठा लिया, उसको पर आपके पास कोई प्रूफ नहीं मिला। आप बताइए, आपने इसका दिल्ली में जो था मनीष सिसोदिया, अरविंद केजरीवाल को जेल में डाल दिया। 17 महीने हो गए, आप ट्रायल नहीं शुरू कर पाए, 17 महीने में आप रिकवरी नहीं कर पाए, इकन्नी आप 1 रुपया साबित नहीं कर पाए। तो ये क्या है भाई? इसका मतलब आप पॉलिटिकल पार्टियों के प्रति आपकी जो नफरत की जो एक दृष्टि है, उसको ख़त्म कीजिए। आपको 17 महीने हो गए, मनीष सिसोदिया को सुप्रीम कोर्ट ने बेल दिया है और ये कहा है, ED को उन्होंने लताड़ लगाई है
कि तुम्हारे केस में कुछ दम नहीं है, ट्रायल क्यों नहीं शुरू कर रहे हो? अरविंद केजरीवाल कल जेल से वापस आ जाएंगे, ऐसा मैं मानता हूँ। और कोई सवाल? यस, आपका सवाल जो है बहुत वाजिब है। हम जल्दी ही आपके बीच में एक विजन डॉक्यूमेंट लाएंगे। विजन डॉक्यूमेंट में हमारा ये रहेगा कि आप तो जैसा कि आपने कहा है कि तेलुगु यहाँ पे रीजनल पार्टी भी है और नेशनल पार्टीज़ में हम क्या नई चीज़ देंगे, ठीक है। हम अभी चूँकि हमारा जो विजन डॉक्यूमेंट है वो तैयार हो रहा है, उसमें नौजवानों को एम्प्लॉयमेंट के बारे में हम गारंटी देंगे, एम्प्लॉयमेंट गारंटी, ठीक है। हेल्थ गारंटी होगी, उसके बाद में एजुकेशन पॉलिसीज़ में कुछ हम एक ऐसी चीज़ लाएंगे, एजुकेशन रिलेटेड टू टेक्निकल जॉब लाइक ITI इंडस्ट्रियल ट्रेनिंग इंस्टीट्यूट। आपने 8वीं पास की, 10वीं पास की और आपका जो रुचि है किसी एक ट्रेड में है, 35-40 ट्रेड उसमें हमने आइडेंटिफाई किए हैं, उसकी ट्रेनिंग दी जाएगी और वो आपको जॉब मिलने में आसानी होगी। और हेल्थ गारंटी कार्ड मिलेगा, हेल्थ गारंटी कार्ड। లోక్తాంత్రిక జనతాదళ్ పార్టీ మరి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు మరి మా మధ్యలో గౌరవనీయులు మరి నేషనల్ ప్రెసిడెంట్ గారు జావేద్ రాజా గారికి, మరి అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ మరి రత్నం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ముఖ్యంగా లోక్తాంత్రిక జనతాదళ్ పార్టీ మరి లోకల్ బాడీ సెలక్షన్, సర్పంచ్, జెడ్పీటీసీస్, ఎంపీటీసీస్ ఈ యొక్క దాంట్లో అదేవిధంగా రాబోయే కాలంలో ఏ ఎలక్షన్స్ వచ్చినా వాటిని గట్టి పోటీ ఇవ్వాలని బరిలో మరి మా యొక్క సభ్యులను మెంబర్స్ని మేము దించబోతున్నాం। ముఖ్యంగా